హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఈరోజు చేసే రెసిపీ తోటకూర. నేను ఈ వీడియోలో తోటకూర ఎలా ఈజీగా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి అది 5 మినిట్స్ ఆయిల్లో వేపుకున్నాక ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లాన్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడు అల్లం ఫ్లేవర్ అనేది ఆయిల్లో పట్టేస్తుంది. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 2 స్పూన్ల నేను సాల్ట్ వేసాను. మీకు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక మంచిగా కడిగి కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి. అలా తోటకూర మొత్తం వేసుకున్నాక దాన్ని మంచిగా కలిపి తర్వాత దాన్ని మూత పెట్టేసేయాలి. మీకు తోటకూర గుజ్జుగా కావాలంటేనేమో మూత పెట్టేసేయండి. లేదు వేపుల్లా కావాలంటేనేమో మూత పెట్టేయొద్దు. మూత పెట్టడం వల్ల అది కొంచెం వాటర్ ఫామ్ అయ్యి గుజ్జులా తయారవుతుంది. మూత పెట్టకపోతే కొంచెం వేపుల్లాగా వస్తుంది, ఫ్రైలాగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం వేపుల్లాగా కొంచెం గుజ్జులాగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్కి ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ కలిపాక ఆపేసేయాలి. ఇదేనండి నేను చేసిన తోటకూర రెసిపీ.